అవన్నీ కూడా తెలుసుకుంటూ మనం ఈరోజు జీవిస్తున్నామో అవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ప్రత్యేకించి వాల్మీకి మహర్షి వారసులుగా వాల్మీకులు ఏ గ్రామంలో ఉన్నా ఈ మార్పుకు సంకేతం, పరివర్తన సంకేతమైనటువంటి వాల్మీకి మహర్షిని మనం స్మరించుకుంటాం. కాబట్టి మనలో ఉన్న చెడు అలవాట్ల పక్కకు పోవాలి, మంచి అలవాట్లు మాత్రమే మనం ముందుకు తీసుకోవాలి. ఆ విధంగా సమాజంలో వాల్మీకి ఉత్తమ పురుషులుగా, ఉత్తమ భావాలు ఉన్నటువంటి వ్యక్తులుగా మనము ఇక్కడ నివసించినప్పుడే తోటి కులస్తులతో మనము ఒక పేరు ప్రఖ్యాలు తెచ్చుకునే వాళ్ళు అవుతాం. కాబట్టి మనకున్నటువంటి చెడు అలవాటును తొలగించుకోవాలి, మనకున్న ఆవేశాలు తగ్గించుకోవాలి. మనమందరూ కూడా సోదరభావంతో గ్రామాలు నివసించినప్పుడే ఆ గ్రామం మంచిగా ఉంటుంది. గ్రామం బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగున్నప్పుడు దేశం బాగుంటుంది. ఆలోచనతో మనమందరూ కూడా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి వాల్మీకి మహర్షి జయంతిని జరుపుకోవడమే కాదు, వారి ఆశయాలను కూడా, వారి చూపించిన బాటలు కూడా మనం నడవాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రత్యేకించి మహిళలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాల్మీకులు అంటే దాదాపుగా ఎక్కువ భాగం పేదవారుగా ఉంటారు. చాలనేటువంటి ఆదాయంతో కూలీనాలు చేసుకుంటూ రకరకాల సమస్యలతో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం అందరూ కూడా మనకి ఆస్తి పాస్తి ఏదైనా ఉందంటే పిల్లలకి విద్య చదివించుకోవడమే. ఎంత బాగా బాధ్యతను తీసుకొచ్చిందిగా మేము అందరూ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చదివే మనకి ఆదాయం రోజుకోలేరు, అది మన దగ్గర ఉంటుంది. తద్వారా మనం నలుగురికి మనము ఉపాధి కల్పించిన అవుతాం, నలుగురికి మనం సహాయపడిన అవుతాం, నలుగురికి మంచి మార్గంలో మనం తీసుకెళ్లేటువంటి ఒక మార్గం తీసుకెళ్ళే ఒక ఉత్తమ. కృష్ణాపురం గ్రామంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా రామాయణ సృష్టికర్త, మన మానవాళికి దశ నిర్దేశాన్ని ఇచ్చినటువంటి వాల్మీకి మహర్షి యొక్క చరిత్రను తెలుసుకుంటూ ఈరోజు వారి యొక్క సేవల్ని మనమందరూ కూడా కొనియాడుతూ ఈరోజు జయంతి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా ఘనంగా స్వాగతం పలికి ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ఒక పండుగ లాంటి వాతావరణం తీసుకొచ్చి పండుగలాగా అందరూ కూడా ఈ యొక్క వాల్మీకి మహర్షి జయంతిని చేసుకుంటున్నారు. మనందరూ తెలుసు, ఒక మానవాళి యొక్క దిశానిర్దేశం ఇవ్వడమే కాదు, ఒక వేటగాడుగా ఉన్నటువంటి సామాన్య వ్యక్తి ఒక ఆది కవి మహర్షిగా మారినాడంటే ఒక మార్పుకు, ఒక రూపాంతరానికి ఒక ప్రతీకగా ఉన్నటువంటి వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకొని మనమందరూ కూడా గ్రామాల్లో కావచ్చు, లేదంటే సమాజంలో కావచ్చు, మంచిని పెంపొందింప దిశగా మనమందరూ ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతో అందరూ ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా యువత ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా వాల్మీకి మహర్షి, అదేవిధంగా రామాయణం యొక్క విశిష్టం తెలుసుకొని ఆ యొక్క రామాయణంలో ఉన్నటువంటి మంచిని మనం అందరూ కూడా పాటించాలనేటువంటి ఆలోచనతో యువత ముందుకెళ్తున్నారు. కాబట్టి యువత అందరూ కూడా ఈరోజు ఆదర్శంగా తీసుకొని వారి భావాలని, వారి నడవడికని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సంతోషంగా ఉంది. చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయండి.